జై శ్రీమన్నారాయణ. ఆచార్యులకి అనేక సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ ప్రియ భగవద్బంధువులారా, దాసుడి పేరు కృష్ణమాచార్యులు 2001వ సంవత్సరంలో సీతానగరంలో వేదాధ్యయనాన్ని మన చిన్నజీర స్వామివారి యొక్క అనుగ్రహంతో మరిగంటి గోవర్ధనాచార్య స్వామివారి యొక్క గురువు గారి యొక్క నేతృత్వంలో వేదాధ్యయనాన్ని చేశాను. ఇప్పటి వరకు ఎంతో కోగటి స్వామివారు చాలా చమత్కారంగా, హాస్యంగా, అద్భుతంగా తెలియజేశారు. కానీ దాసులకి ఏమో మనందరం స్వామివారికి ఫ్యాన్స్, కానీ వారిని చూస్తే భయంతో నాకు ఫ్యాన్ కావాల్సి వస్తుంది ఇప్పుడు పరిస్థితి. ఆచార్యులని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. వేదం మొట్టమొదట ప్రత్యక్ష దైవాలుగా తల్లిని, తండ్రిని, ఆచార్యులని తెలియజేసింది. ఆ ముగ్గురి యొక్క ప్రేమ ఒక త్రివేణి సంగమంగా మన పెద్దలంగా భావిస్తారు. గంగా, యమున, సరస్వతి నదులలో స్నానం చేస్తే ఇలా పవిత్రం అవుతామో, ఆ ముగ్గురి యొక్క ప్రేమ ఒకేసారి వర్షిస్తే మనం పవిత్రులం అవుతాం. కానీ నేటి కాలంలో ఆ ప్రేమ ఎవరి దగ్గర ఉంది అనేది మనని మనం ప్రశ్నించుకోవాలి. కానీ మేమంతా అదృష్టవంతులం. ఆ తల్లిలో ఉండేటువంటి భద్రతని, తండ్రిలో ఉండేటువంటి బాధ్యతని, ఆచార్యులలో ఉండేటువంటి బోధనని, ఆ మూడిటిని మా ఆచార్యుల వారు మాకు అనుక్షణం అనుగ్రహిస్తూనే ఉంటారు. వారు ఈ ప్రపంచంలో సకల యోగ శాస్త్రములు, యోగులు, సిద్ధులు అన్ని కల్పితే ఒక మహాశక్తి స్వరూపం మన ఆచార్యుల వారు. నమో నమో వాంగ్మనసాతి భూమయే, నమో నమో వాంగ్మనసైక భూమయే అంటూ మనం తిరుమలని ప్రార్థిస్తాం. అంటే అందరికీ అతీతంగా ఉండేవాడు భగవంతుడు, అందరికీ అందుబాటులో ఉండేవాడు భగవంతుడు. బ్రహ్మకి కూడా అతీతంగా ఉన్నవాడు, ప్రేమతో ఉంటే ఒక యశోద అమ్మకి కూడా ఆధీనంలో ఉండేవాడు. అలానే మా ఆచార్యులు కూడా ఎప్పటికీ అంత పరత్వాన్ని, సౌలభ్యాన్ని రెండింటినీ సమన్వయంగా అర్చక స్వామి హారతి గంటని ఎలా అయితే ఏకకాలంలో భగవంతునికి సమర్పిస్తారో, సౌలభ్యాన్ని, పరత్వాన్ని కూడా ఆచార్యులు ఎప్పటికీ చూపిస్తూ ఉంటారు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ఆచార్యుల యొక్క ఆచరణలో లక్షల ప్రవచనాలు వినిపిస్తూ ఉంటాయి. స్వామివారి యొక్క ఒక్క ప్రవచనంలో లక్షల ఆచరణలు కనిపిస్తూ ఉంటాయి. కనుక మనం చేయవలసింది వారు ఆచరిస్తూ ఉంటే దాన్ని చూసి మనం నేర్చుకోవడమే. వారి దాసులుగా ఉండి వారి యొక్క భావాలని, సిద్ధాంతాలని, వారు అనుగ్రహించినటువంటి విజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆ దాస భావనతో మాత్రమే ఉండగలిగితే మనందరం ధన్యులం అవుతాం. మేము ఆ రకంగానే ధన్యులమయ్యాం. అలా లేకపోతే మోసపూరితం, దాసపూరితం రెండు మదులు ఉంటాయి. మోసపూరితమైన మది మూసి నది వంటిది, దాసపూరితమైన మది ఏసి గది వంటిది. కనుక అటువంటి దాసత్వంతో, ఆచార్య అనుగ్రహంతో మీ ముందు కూడా భాగవతోత్తముల సమక్షంలో దాసుని యొక్క అనుభవాలని, స్వామివారి యొక్క భావన సంక్షిప్త సుందరంగా అనుగ్రహించాలి అని స్వామివారు భావిస్తున్నారని అందుకనే దాన్ని ముగిస్తూ ఉన్నాను. స్వామివారి యొక్క శ్రీపాద పద్మాలకి అనేక సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ జై శ్రీమన్నారాయణ. మా ధర్మపత్నికి అక్కడ ఏం చేసినటువంటి రామాంజుల వారు మన చిన్నజీర స్వామి వారి స్వప్నంలో వచ్చి త్వరలో పుత్ర సంతానం కలుగుతుంది అని ఆశీర్వదించడం జరిగింది. నాకు అదృష్టం కాలేదు, మా ధర్మపత్నికి లభించింది. అదైన కొన్ని నెలలకే మళ్ళీ మాకు పుత్ర సంతానం లభించడం ఇది ప్రత్యక్షంగా నిరూపణమైంది. ఎందుకంటే అనుభవం, ఎక్స్పీరియన్స్ ఇస్ ఓన్లీ టీచర్ అని అంటారు. కనుక అటువంటి ఆచార్య అనుగ్రహం ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అనేది మనందరం అనుభూతి చెందుతూ ఉంటాం. దాసుడు కూడా అనుభూతి చెందారు. అలానే ఎప్పుడైతే శ్రీ రామానుజు వారి యొక్క అనుగ్రహంతో వచ్చారు కనుక శ్రీ యతీంద్ర ప్రవణ అనే పేరు ఆచార్య మండల శాస్త్రంలో పెట్టడం జరిగింది. రామానుజు వారు వచ్చాక గోడ
ఆచరణ ప్రార్థన చేస్తే గోదాదేవిగా శ్రీవ్రత అనే పేరు కూడా పెట్టడం జరిగింది. ఇది మాకు లక్ష జన్మల సుకృతంగా భావిస్తున్నాం. ఒకటి మాత్రం నిజం స్వామివారి సమక్షంలో నిర్ణయించుకోవాలి. మేము ఆశ్రమం నుండి బయటకు వచ్చిన మానవుడి ఆశ్రమం బయటకు వెళ్ళలేదు. అటువంటి ఆశ్రమ భావాలతోనే దేవరాయ సిద్ధాంతాలతోనే అనుక్షణం ఉంటున్నాము, ఎప్పటికీ ఉంటామని సవినయంగా నిలబడి చేస్తున్నాం. అడిగే రామానుజాచార్య విద్యార్థులుగా ఉండేటప్పుడు జీవితం ఒక అద్భుతమైనటువంటి అనుభవాలు కూడా అప్పుడు ఉండే ఆనందం తర్వాత జీవితంలో వచ్చేసిన తర్వాత కుటుంబాలు బాధ్యతలు పెరిగిన తర్వాత మళ్ళీ వాటిని నెమ్మది వేసుకోవడం తప్ప అట్లాంటి అనుభూతులు మళ్ళీ తర్వాత మా విద్యార్థులు అందరూ కూడా అట్లాగా రకరకాలైనటువంటి అనుభవాలతో నిండినటువంటి వ్యక్తులు ఇప్పుడు చెప్పినటువంటి కృష్ణమాచార్య అన్నాను వచ్చినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా కవి ఆఫ్రికర్ అన్నమాట. అతను స్వతంత్రంగా పద్యాలు రాసిస్తూ ఉండేవాడు. కవితో బాగా రాస్తూ ఉండేవాడు. అక్కడ తెలుగులో రాస్తూ ఉండేవాడు, ఇంగ్లీష్లో కూడా రాస్తూ ఉండేవాడు. చాలా సంతోషం చక్కగా మాట్లాడాడు. మాట్లాడితే ప్రార్థిస్తున్నాం.